ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. గత లాస్ట్ ఇయర్ ఇదే పాఠశాలలో 11 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. 51 మంది విద్యార్థులతో ఈ పాఠశాల కలకలలాడుతుంది. అంటే దీనికి సక్సెస్ కారణం ఒక యువ ఉపాధ్యాయుడు. సార్, మీరు చేసిన ప్రయత్నం ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మీ పేరు పెట్టి మెన్షన్ చేసి చెప్పారు. ఎలా అనిపిస్తుంది సార్? ముందుగా కంగ్రాట్స్ సార్. గతంలో మనం లాస్ట్ హాలిడేస్లో వచ్చాం. మీరు 11 మంది విద్యార్థులు ఉన్నారు, ఈరోజు 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీగా సార్ సిచ్యువేషన్. ఎందుకంటే పేరెంట్స్ నమ్మి పంపించారు. మనం తిరిగిన ప్రయత్నం అయితే మనం చేసాము. మనల్ని నమ్మి పంపించడం వెరీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మనం ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. వాళ్ళకి బాధ్యతగా మనం నమ్మి పంపిస్తున్నారు. ఆ నమ్మకాన్ని ఈ సంవత్సరం నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను సార్. సార్, గతంలో లాస్ట్ ఇయర్ మీరు ఇంకా కొత్త ఇయర్ వచ్చారు. లాస్ట్ ఇయర్ 11 మెంబర్స్ మాత్రమే విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు మీరు సైకిల్ పై వెళ్ళి గల్లీ గల్లీ తిరిగారు. తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో ఈరోజు జాయిన్ అయ్యారు. ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సార్? సార్, ప్రాపర్గా సార్ ఇంతకు ముందుకి ఇప్పటికి కంపారిజన్ ఏమంటే అప్పుడు 11 మెంబర్సే ఉన్నారు, ఒక టీచర్నే ఉన్నాను. పేరెంట్స్ నమ్మి పంపించారు. ఈ సంవత్సరం ఇప్పుడు స్ట్రెంత్ 51కి ఇంక్రీజ్ అయింది. మంది బేసిక్ ప్రైమరీ అవ్వడం వల్ల ఇంకోరు 1+1 ఇచ్చారు టీచర్ని. నాతో పాటు ఇంకోరు డీల్ చేస్తున్నారు. ఇంకోరు కూడా ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా వస్తారు ఎవరెవరికి. ఎందుకంటే ప్రాపర్గా 51 మెంబర్స్ అంటే ఇద్దరే డీల్ చేయడం కూడా కష్టమే. ఎందుకంటే పేరెంట్స్ సడన్గా ఇంతమంది నమ్మడం కాబట్టి ఈ సంవత్సరం నిలబెట్టుకోవాలా. ప్యూర్ ఎడ్యుకేషన్ అయితే పూర్తి ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నాము. లాస్ట్ టైం నేను 11 మంది ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళకి ప్రామిస్ చేసి చదువు చెప్తాను నేను చెప్పాను. ఈ సంవత్సరం కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇంకేమంటే ఈ సంవత్సరం ఇంకా మరింత బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతకి ఆ స్టాండర్డ్స్కి మనం రీచ్ అవ్వాలి. ఎందుకంటే నాకు వచ్చిన వాళ్ళు చాలా మంది 40 అడ్మిషన్ అయితే దాదాపు 34-35 మెంబర్స్ అందరూ ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చారు. ఏ గవర్నమెంట్ స్కూల్ వచ్చిన వాళ్ళు కాదు. ప్రైవేట్ స్కూల్ చూసి ఇప్పుడు 5th క్లాస్లో కూడా మనం జాయిన్ అయ్యారు. సార్, ఒక సంవత్సరమే సార్ అని చెప్పినా కూడా లేదు సార్, ఒక సంవత్సరమైనా మీ దగ్గర ఉంటే మాకు నమ్మకం కలిగింది, ఒక సంవత్సరమైనా ఉండాలని 5th క్లాస్ పిల్లలను కూడా జరిపించారు ఇక్కడ. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలా. ఖచ్చితంగా నా 100% నేను చేస్తాను. వీళ్ళ బేసిక్ మనకి FLN ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, ఫౌండేషన్ లెటర్స్ న్యూమరస్ అని చెప్పేసి. బేసిక్ విషయాలు కొన్ని విషయాలు చదవడం, రాయడం, న్యూమరసీ పరంగా కూడికలు, తీసివేతలు, బాహారం కానీ, హెచ్చి కానీ, ఇవన్నీ బేసిక్స్. ఆ బేసిక్స్ ఫౌండేషన్, ఒక బిల్డింగ్ కి ఫౌండేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో మనకి 1 to 5 అనేది ఫౌండేషన్ వాళ్ళ లైఫ్ కి. ఆ ఫౌండేషన్ ఇచ్చే బాధ్యత నాది. 100% నేను కష్టపడి పని చేస్తాం. పేరెంట్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నమ్మినందుకు. ఎక్స్పెక్ట్ చేశారా ఇన్ని అడ్మిషన్లు అవుతాయి అని? ఎక్స్పెక్ట్ చేశారా మీరు? 200% ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు నేను డే 1 తిరుగుతున్నప్పుడు మన టార్గెట్ మనం ఎంత తిరిగినా ఫస్ట్ పేరెంట్స్ సార్. సింగిల్ టీచర్ కదా, అన్ని క్లాసులు మనం జాయిన్ చేసినా కూడా న్యాయం చేయలేరు అని అనుకుంటారేమో అనుకున్నాను. నేను మాక్సిమం ఎక్స్పెక్ట్ చేసిండేది అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కానీ అందరి దగ్గర 25 to 30 అయితే ఈ సంవత్సరం నేను సక్సెస్ సాధించినట్టు అని ఫీలింగ్ లో ఉన్నాను. బై గాడ్స్ గ్రేస్ అంటారు. దేవుడు నమ్మాడు. పిల్లలు 51 మంది అంటే నా ఉద్దేశం 40 మంది పిల్లలు కాదు, 40 మంది కుటుంబాలు నమ్మినాను. ఇప్పుడు ఆ 40 మంది కుటుంబాలు నమ్మిన విషయాన్ని నేను స్టాండర్డ్ గా నిలబడాలా. నేనైతే టు బి ఫ్రాంక్ సార్, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వచ్చారని చెప్తున్నారు, నమ్మారు, వచ్చారు. ఈ సంవత్సరం నిలబెట్టుకుంటాను సార్ ఖచ్చితంగా. 11 మెంబర్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్, ఇప్పుడు 51 మెంబర్స్ ఉన్నారు విద్యార్థులు. కలకలాడుతుంది మీ స్కూల్ ఈ రోజు. ఎలా అనిపిస్తుంది సార్? సూపర్ సార్. అసలు ఇంతకు ముందు యాక్చువల్గా ఒక రూమే ఉండేది మనకి. అంటే యాక్చువల్గా స్కూల్ ప్రెమిసెస్ అన్ని స్కూల్ బిల్డింగ్స్ అన్ని, కానీ స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల మన గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్ వాడుకుంటే వాళ్ళు. నేను ఇట్లా 1 monthకే మనం జూన్లో స్టార్ట్ అవ్వగానే స్ట్రెంత్ పెరిగారు, ఇంక్రీజ్ ఒక 1 weekలోనే హ్యూజ్ గా పెరిగేశారు. నేను వెంటనే మా ఎంఈఓ గోపాల్ సార్ కానీ రాజేశ్వర్ మేడం వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ రూమ్స్ మళ్ళీ మాకు కావాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ సార్తో మనం కలిస్తే సార్ వెంటనే నాకు రూమ్ మళ్ళీ అలాట్ చేసి మన రూమే మనకి మళ్ళీ రీహ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు పూర్తిగా స్ట్రెంత్ 11 మందికి ఇప్పుడు 51కి కంపేర్ చేసుకుంటే వెరీ హ్యాపీ సార్. అంటే పిల్లలను చూస్తున్నప్పుడు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 100% పని చేస్తాం. ఇప్పుడు వరకు అయితే చాలా హ్యాపీ సార్, చాలా చాలా హ్యాపీ. సార్, మీరు చేసిన ప్రయత్నం ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మీ పేరు పెట్టి మెన్షన్ చేసి చెప్పాడు. 11 మెంబర్స్ ఉన్న విద్యార్థులు ఈరోజు 20 అయినారు. అప్పుడు ఆయన పెట్టిన 20 మెంబర్స్ ఉన్నారు, ఈరోజు 50 మెంబర్స్ అయింది. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ సార్. అవును సార్, అవును సార్, చాలా హ్యాపీ. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఫస్ట్. అంటే ఆయన దాకా రీచ్ అవుతుందా, అలాంటి పొజిషన్ ఉండే వాళ్ళకి మన గురించి ఆలోచించే తీరుకుంటుంది అనుకున్నాము. కానీ ఆయన ఒక్కసారిగా పోస్ట్ చేయడం, అప్పుడు సార్ June 11th ఏమో పోస్ట్ చేశాడు. అప్పుడు కేవలం ఇంకా 20 మెంబర్సే ఉన్నారు స్కూల్లో స్ట్రెంత్. అప్పుడు ఆయన పోస్ట్ చేయడం కూడా చాలా హెల్ప్ అయిపోయింది. చాలా మంది నమ్ముతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను
మరి నేను 1 year కూడా కాలేదు సార్ సర్వీస్లో జాయిన్ అయ్యి. లాస్ట్ అక్టోబర్ 8 months నేను 9 months అయింది ప్రాపర్గా. ఈ తక్కువ టైంలోనే 25 DACలో ఫస్ట్ పర్సన్. లోకేష్ గారు ఇంతకుముందు కూడా చాలా మందికి ట్వీట్స్ చేశారు మన టీచర్స్ గురించి. 25 DACలో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. వెరీ హ్యాపీ. అంటే ఏదో సాధించిన ఫీలింగ్ అయితే ఉంది, బట్ అది ఇంకా మరింత బాధ్యత చాలా పెంచేసి. ఎందుకంటే ఆయన మనల్ని ట్వీట్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. దాన్ని ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకా రెస్పాన్సిబిలిటీగా పనిచేయాలా. ఖచ్చితంగా పని చేస్తాను సార్. ఖచ్చితంగా నా వంతుగా నేను చేయాల్సిన దానికన్నా ఎక్కువ ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్. ఇప్పుడు విద్యార్థుల పేరెంట్స్ వస్తుంటారు స్కూల్కి, వాళ్ళు ఇప్పుడు ఈ స్ట్రెంత్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్? ఫస్ట్ టైం సార్ మొన్న మెగా పీటీఎం కూడా జరిగింది రీసెంట్ గానే. 51 members వాళ్ళ పేరెంట్స్ అసలు వెరీ హ్యాపీ. అసలు అందరు రావడం సార్. అప్పుడు ప్రతిసారి కంపారిజన్ అప్పుడు అలా ఉండి సార్, వచ్చిన తర్వాత మారింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళ డెసిషన్ ఇప్పుడు 2 months అయిపోయింది, ఆల్మోస్ట్ జూన్ జూలై అయిపోయింది. 2 months లోనే వాళ్ళు సార్ మా పిల్లల ప్రవర్తనలో మార్పు, చదువు వస్తుంది ఖచ్చితంగా, ప్రవర్తనలో కూడా మార్పు వస్తాను సార్. అది ఒక ప్రైవేట్ స్కూల్లో క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో ఉండదనే నేచర్లో పెరిగినారు వాళ్ళు ఇంతవరకు. సార్ గవర్నమెంట్ స్కూల్లో కూడా క్రమశిక్షణ ఉంటుంది, 100% మనం ఇస్తామని నమ్ముతున్నారు 2 months లో. అది త్రూ అవుట్ ఇయర్ నేను ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తాను. 100% నా ప్రయత్నం నేను చేస్తాను సార్ ఖచ్చితంగా. తప్పకుండా కంగ్రాట్స్ సార్. సుమన్ టీవీ తరపున కంగ్రాట్స్ సార్ మీకు. అన్న ఏం పేరు అన్న నీ పేరు? మోక్షిత, ఏ క్లాస్ నాన్న? 5th class. 5th class. ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ 11 members మీరు, ఈరోజు 51 members. ఎలా అనిపిస్తుంది నాన్న? చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు గతంలో మేము 4th class ఉన్నప్పుడు 11 members ఉండేవాళ్ళమి. ఇప్పుడు 5th classకి వచ్చినాక ఇది పాంప్లెట్స్ ఇస్తూ ఇంటింటి తిరుగుతూ అలా చేయడం వల్ల 5th class వచ్చినాక 51 members వచ్చారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 4th class లో ఉన్నప్పుడు అయితే ఏంటి, అందరూ కలిసి 11 members ఉంటారు 4th class లో ఉన్నప్పుడు. 4th class లో ఉన్నప్పుడు అయితే 11 members ఉన్నారు టోటల్ అంతా కలిపి. 5th classకి వచ్చినాక ఫస్ట్ సెకండ్ అంతా కలిపి 51 members ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. 51 వచ్చాక ఇంత స్ట్రెంత్ పెరిగిందని నేను అసలు అనుకోవట్లేదు. మేము ఇంటింటి తిరిగి ఫ్రెండ్స్ అంతా ఈ స్కూల్కి పిలుచుకొచ్చి, ప్రైవేట్ స్కూళ్ళలో నుండి ఈ స్కూల్కి పిలుచుకొచ్చినాక చాలా సంతోషంగా ఉంది. నువ్వు సార్తో పాటు సైకిల్ పై వెళ్ళావు, మైక్ తీసుకొని ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగావు సార్తో పాటు. లాస్ట్ హాలిడేస్లో తిరిగావు కదా, అప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది సార్. నేను హాలిడేస్ లో మా సార్కి నేనే చెప్పాను సార్ ఇలా స్ట్రెంత్ తక్కువ మంది ఉంటే కాదు సార్, స్ట్రెంత్ ఎక్కువ పెరగాలి కాబట్టి మనము ఇంటింట్లో తిరిగితేనే సార్ స్ట్రెంత్ పెరిగేది అని చెప్పాను సార్. అలా చెప్పడం వల్ల సార్ సరేలే అమ్మా అని చెప్పి హాలిడేస్ లో అంతా తిరిగాం సార్. ఆ రోజు తిరగడం వల్ల ఈరోజు సక్సెస్ అయ్యారు. అవును సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ఏ పేరు నాన్న? పేరు రాగస్కంద. ఏ క్లాస్ నాన్న? 5th class. 5th class. లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు మీ స్టూడెంట్స్ మీ స్కూల్లో స్ట్రెంత్? 11 members. ఇప్పుడు 51 members. ఎలా సాధ్యమైంది నాన్న? మా సారు ఫస్ట్ లో మేము చెప్పినప్పుడు సార్ క్యాంపెయినింగ్ తిరిగి పాంప్లెట్స్ ఇచ్చి మా స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పింటే ఇప్పుడు 51 members అయ్యారు. సార్తో పాటు సైకిల్లో వెళ్ళి నువ్వు వెళ్ళావా? మైక్ తీసుకొని పాంప్లెట్ ఇచ్చుకుంటూ వీధి తిరిగావా? అప్పుడు ఫస్ట్ డే తిరిగాను, సెకండ్ డే తిరగలేదు. ఓకే, పేరెంట్స్ ఏమన్నారు అప్పుడు? బాగా చేస్తున్నారు సార్ అన్నారు. అవునా? ఓకే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నాన్న నీకు? లాస్ట్ ఇయర్ 11 members మీ స్టూడెంట్స్, ఈరోజు 51 members మీ స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ అంతా చాలా మంది వచ్చారు, నీకు ఎలా అనిపిస్తుంది నాన్న? చాలా హ్యాపీగా ఉంది సార్.